సీజన్ స్టార్ట్ కాకముందునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 8 రూపాయలు తోతాపురికి ఇస్తున్నాను, ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వాలి, 4 రూపాయలు నా చేతిలో నుంచి ఇస్తాను, నా ప్రభుత్వం తరపున ఇస్తానని చెప్పి మామిడి రైతులను ఆదుకున్నటువంటి గొప్ప దార్శనిక రైతు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడే కాదు, 2014 నుండి 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫ్యాక్టరీ వాళ్ళు 12 రూపాయలు ఇవ్వాలి, నేను 2 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి రైతులు అడక్క ముందునే ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతు కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర రైతులు అడక్క ముందే ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సమీపంలో ఉన్న కర్ణాటక కానీ తమిళనాడులో కానీ మామిడి పంటకి ఈ రోజుకి కూడా, ఈ నిమిషానికి కూడా, ఈ క్షణం వరకు కూడా కేవలం ఫ్యాక్టరీలు 4 రూపాయల నుండి 5 రూపాయలు ఇస్తుంటే జిల్లా కలెక్టర్ని, ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, విఆర్ఓల్ని, పంచాయతీ సెక్రటరీని, సచివాలయం సిబ్బందిని మొత్తం కూడా గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర డ్యూటీలు వేసి టోకన్ సిస్టమ్ ఇచ్చి ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుస క్రమంలో రైతు పండించిన ప్రతి మామిడికాయని కొనుగోలు చేయాలి, ఎక్కడా కూడా దళారీలకు అవకాశం లేకుండా చేయాలని ఒక క్రమ పద్ధతి ఏర్పాటు చేసి రైతు సమస్యలను తీర్చడానికి రాత్రి పగులు కష్టపడి పనిచేస్తుంటే ఈరోజు నువ్వు ఒక దండుపాలెం బ్యాచ్ మాదిరి వేసుకొని బంగారపాలెం వస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరిని పెట్టుకొని వస్తున్నావు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి లాంటి ఒక రైతు ద్రోహిని కూడా పెట్టుకొని వస్తున్నావు. ఒకప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుండి 2024 మధ్యన ఇదే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తాను ఒక పల్ప్ ఫ్యాక్టరీ ఓనరు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీ ఓనర్లందరిని పిలిచి సమావేశపరిచి ఒక మాఫియా లాగా ఏర్పాటు చేసి, నేను చెప్పిందే రేటు, నేను ఇచ్చిందే నోటు అనే విధంగా రైతుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుండి అత్యంత తక్కువ ధరకి ఫ్యాక్టరీల్లో కొనుగోలు చేసే విధంగా, మామిడికాయలు కొనుగోలు చేసే విధంగా ఒక మాఫియా లేక ఒక సిండికేట్ ఏర్పాటు చేసినాడు చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిది. ఆ పెద్ద మనిషిని పక్కన పెట్టుకొని ఈరోజు మామిడి రైతులను పరామర్శించడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క శివశక్తి డైరీలో రైతులకు ఎంత ఇస్తున్నారు 1 లీటర్ పాలకి? అన్ని డైరీలు 40 రూపాయల నుండి 50 రూపాయలు ఇస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క మిల్క్ డైరీలో 25 రూపాయలు కూడా ఇవ్వటం లేదు. రైతులు, పుంగునూరు ప్రాంతంలో ఉన్నటువంటి పాడి రైతులు పాల దిగుబడిని రోడ్డు పైన వేసి నిరసన వ్యక్తం చేసినటువంటి ఘటనను మరిచిపోయేవా జగన్మోహన్ రెడ్డి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అటువంటి రైతు ద్రోహిని నీ తోడో పెట్టుకొని వచ్చి ఈరోజు రైతులను పరామర్శిస్తావా? నీ హయాంలో నువ్వు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. రైతే వెన్నుముక్క అన్నావు, తీరా చూడబోతే రైతును చికెన్ ముక్కను నంచుకొని తిన్నట్టు తిన్నావు. నువ్వు రైతు గురించి మాట్లాడటమేంది? మాట్లాడితే రైతు బిడ్డ నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టడమేంది? నువ్వు ఎక్కడ రైతు బిడ్డవి? ఎక్కడ వ్యవసాయం చేశావు? నువ్వు చదువుకునేది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నావు. నువ్వు పుట్టే నాటికి మీ నాయన ఎంపీ, కోటీశ్వరుడు, ఫ్యాక్షనిస్టు, మీ తాత పెద్ద ఫ్యాక్షనిస్టు. ఈ సందులో ఎక్కడి నుండి వ్యవసాయం చేసేది నువ్వు? జూబ్లీ హిల్స్లో చేసినావా? బంజారా హిల్స్లో చేసినావా? అమీర్పేటలో వ్యవసాయం చేసావా? ఎక్కడ వ్యవసాయం చేసావు చెప్పు. నీకేం తెలుసు వ్యవసాయం గురించి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి వ్యక్తి, రైతు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. చీమ తినే చిరుతిండి నుండి పరమేశ్వరుడికి పెట్టి పరమాన్నం వరకు రైతు పండించాల్సిందే అనే విషయాన్ని తెలుసుకున్న వ్యక్తి ఆయన. కాబట్టి ఎవరు అడక్క ముందే రైతులు గిట్టుబాటు ధర, ఒక మామిడి పంటకేనా, వరి పంటకి, చెరుకు పంటకి, పత్తి, పొగాకు, మిర్చి, వీటన్నిటికీ రైతులు అడక్క ముందునే గిట్టుబాటు ధర ప్రకటించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు రైతులను పరామర్శించే పేరుతో నువ్వు నీ దండుపాలెం బ్యాచ్ గుంపులు గుంపులుగా వస్తారు. నువ్వు రైతులనే పరామర్శించేవాడు అయితే రా, లక్షణంగా రా, చెప్పు. నీ సలహాలు సూచనలు ఏదైనా ఉంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, పనికొచ్చే సలహా సూచన అయితే. నువ్వు అట్ట కాదు, వందలాది మంది రౌడీ మూకల్ని, గంజాయి మూకల్ని, పిట్ ప్యాకెట్ మూకల్ని వేసుకొని వచ్చేది, సీఎం 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 అని అరిసేది. ఎవరు సీఎం ఇక్కడ? పులి 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 అని అరిసేది. ఎక్కడ పులి నువ్వు? ఏ ఊరు పులి?
రైతులను పరామర్శించడానికి వచ్చి సీఎం అని అనిపించుకునేది, పులి 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 అని కేకలేపించుకునేది. టెలికాన్ఫరెన్స్లు పెట్టి మండలంలో నాయకులు టార్గెట్లు అనమాట. నువ్వు వస్తున్నావు, నువ్వు నిజమైన రైతు నాయకుడు, నువ్వు నిజమైన రైతు బంధు అంటే నిజంగానే రైతులు తరలి వస్తారు నిన్ను చూడడానికి. అది వదిలిపెట్టేసి ప్రతి మండలంలో నుంచి ఇన్ని బస్సులు రావాలి, ఇన్ని ట్రాక్టర్లు తోలాలా, ఇంత బండ్లు రావాలా అని టార్గెట్లు పెట్టి జనాన్ని బంగారపాలెంపైకి దండయాత్రకు పంపిస్తున్నట్టుంది. పోలీసులు పర్మిషన్ కేవలం 500 మందికి ఇస్తే 5,000 మందికి పర్మిషన్ ఇచ్చారని చెప్పి ప్రచారం చేయడం నీ దుర్బుద్ధి కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. పర్మిషన్ నీకుంటే తొక్కుకుంటూ పోతారని చెప్తున్నాడు. మొన్నటికి మొన్న సత్తెనపల్లిలో ఒక రైతును తొక్కుకుండా పోయినట్ట, సింగయ్య అనే ఒక దళితుని తొక్కుకుంటూ పోయినట్ట నువ్వు తొక్కుకుంటా వచ్చేది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, రైతు హక్కుల గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విను, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుండి 24 మధ్య భారతదేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఈ రాష్ట్రాన్ని 3వ స్థానంలో నిలబెట్టావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో 628 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2025లో 564 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2021లో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి ఘనత నీది జగన్మోహన్ రెడ్డి. కౌలు రైతు ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 2లో నిలబెట్టినటువంటి చరిత్ర భారతదేశం మొత్తానికి నీదే జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. రైతుల్ని అప్పుల పాలు కావడంలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా చేశావు నువ్వు. రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క రైతు పైన 2,45,554 రూపాయలు అప్పు ఉన్నట్టు జాతీయ గణాంక కార్యాలయం సర్వే ప్రకటించిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా. నువ్వు రైతు గురించి మాట్లాడడం ఏంది జగన్మోహన్ రెడ్డి? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆత్మహత్యలు ఇవన్నీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2019-2020లో మొదటి స్థానంలో మహారాష్ట్ర నిలబడింది రైతు ఆత్మహత్యల్లో. కర్ణాటక 2వ స్థానంలో నిలబడితే 3వ స్థానం నీ పుణ్యమా అని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి దక్కింది ఆత్మహత్యల్లో. నువ్వు ఈరోజు ఒక పచ్చ కండువా వేసుకొని కూడా రౌడీ మూకల్ని పెట్టుకొని పరామర్శకు పేరుతూ వస్తూ హెలికాప్టర్లు దిగుతూ పంట పొలాల్ని నాశనం చేస్తూ దండయాత్ర చేస్తున్నావు. నేను ఒకటే అడుగుతున్నా, మొన్నటికి మొన్న గుంటూరుకు పోయావు, మిర్చి యార్డుకి వెళ్ళి పరామర్శ పేరుతో మిర్చి టిక్కీలు ఎత్తుకుని వెళ్ళాను మీ వాళ్ళు. పొదిలికి పోయినారు, పొగాకు బేలను తొక్కేశారు, మహిళల పైన దాడులు చేశారు. ఈరోజు బంగారపాలెం వస్తున్నావు దండుపాలెం బ్యాచ్ని వేసుకుని. ఇంకేం చేయబోతావు? కూడా ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, రైతులు భూములు గుంజుకున్నటువంటి వ్యక్తి, రైతుల పైన దాడులు చేసినటువంటి వ్యక్తి. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేదని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తారు. నీ వల్ల ప్రజలకు సెక్యూరిటీ లేదని ప్రజలు బిక్కుబిక్కుమంటూ నువ్వు ఈ ఊర్లలోకి వస్తా ఉంటే జనాలు ఇళ్లలో బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరిని దొక్కిస్తాడో, ఎవరిని నలిపేస్తాడో, ఎవరిని చంపేస్తాడో అని చెప్పి. ఈ పరిస్థితుల్లో నువ్వు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.